హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు హసిస్ కిచెన్. నేను మీ హసిత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద. అసలు ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరిపోయి ఉంటుంది కదా, అంత బాగా ఉంటుంది. అసలు తినడం వల్ల మనకు బాడీలో ఐరన్ కంటెంట్ పెరిగిపోతుంది. చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఇది అలవాటు చేయండి, చాలా స్ట్రాంగ్ గా పెరుగుతారు. దీన్ని చాలా చాలా వెరైటీస్ తో తినేసేయచ్చు. కొంతమంది నాన్ వెజ్ తో తింటారు, కొంతమంది బెండకాయ చట్నీ అంటూ తినేస్తారు, కొంతమంది పప్పు చారుతో చాలా ఇష్టంగా తినేస్తారు, కొంతమంది పల్లి చట్నీతో కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో దీని సింపుల్ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. దీంట్లో యాక్చువల్గా అయితే మనం రైస్ చేసేటప్పుడు ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా, కానీ ఇప్పుడు రాగి ముద్ద చేసేటప్పుడు అన్నం బాగా చాలా మెత్తగా ఉండాలి. అందుకు ఒక గ్లాస్ కి 3 or 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇలా విజిల్ పెట్టి కుక్కర్ ని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి. ఇలా 5 విజిల్స్ తెప్పించుకోండి. మనకు రైస్ ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది ముద్ద. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని ఇలా ఉడికేటప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ముద్ద ముద్దగా కాకుండా అంత బాగా విడదీసుకోవాలి. ఇలా వేసి బాగా ఉడికేటప్పుడు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఉడుకుపట్టాలి. ఇలా ఉడుకుతుండగా మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసెస్ పిండి వేసుకోండి. జనరల్ గా బయట అయితే అన్నం కనిపిస్తుంది, కానీ మనం ఇంట్లో కాబట్టి హెల్దీగా తినడం కోసం ఇలా ఈ క్వాంటిటీస్ చెప్తున్నాను. మరీ పిండి ఎక్కువ వేసుకున్నా కూడా ఉత్త పిండి తిన్నట్టు ఉంటుంది. సో 1:2 రేషియోలో వేసుకోండి. ఇలా పిండి వేసిన తర్వాత అసలు కలిదిప్పకూడదు, అలాగే ఉంచేసి ఇలా మూత పెట్టి 10 to 15 మినిట్స్ వదిలేయాలి. 15 మినిట్స్ అయింది, చూడండి ముద్ద బాగా ఉడికింది. అంటే మనం స్టార్టింగ్ లో పిండి వేసేటప్పుడు అది స్మెల్ చూడండి. అంటే ఇది నేను కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ముద్ద అయ్యేటప్పుడు మంచి స్మెల్ గుమాయిస్తూ వచ్చేస్తుంది మనకు. అది మీకు సైన్ అనమాట, ఓకే ఇది అయిపోయింది అని. సో ఇప్పుడు దీన్ని బాగా ఉండలు లేకుండా కలిదిప్పుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా నీట్గా కలిదిప్పుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఎంత బాగా తిప్పినా కూడా కొన్నిసార్లు 1-2 ఉండలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో మీరు చేసేదాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీకు అసలు ఒక్క ఉండ కూడా లేకుండా కలిదిప్పుకోవచ్చు. ఇలాంటి కన్సిస్టెన్సీతో తింటే అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. కొంతమంది దీన్ని బాగా గట్టిగా కూడా చేసుకుంటారు, అప్పుడు నీట్గా ముద్దగా కూడా కట్టుకుని తినచ్చు. చూసారు కదా, వేడి వేడి ముద్ద రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే చేతికి కాస్త వాటర్ అంటించుకొని ఇలా రౌండ్ గా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. దీనికి చాలా కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. నాన్ వెజ్ తింటారు కొంతమంది పప్పుచారు వేసుకొని తింటారు, కొంతమంది బెండకాయ చట్నీతో తింటారు, కొంతమంది వేరుశనగపప్పు చట్నీతో కూడా తింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ హసిత సైనింగ్ ఆఫ్.